శృతి నీకు ఫోన్ వస్తాంది. హలో సూర్య మేడం, మీకు లోన్ ఆఫర్ ఉంది, తీసుకుంటారా? మాకే లోన్ అవసరం లేదండి. శృతి ఆగు, ఏమైంది? వారంతో ఇంకా సరిగ్గా తినట్లేదు. ఫోన్ వస్తే చాలు పరిగెత్తుకుంటా వస్తావు, ఫోన్ వస్తే పదే పదే చూస్తావు, తను సరిగ్గా మాట్లాడట్లే. ఏమైందమ్మా? ఏం లేదు పిన్ని. నా శృతి ఎలాగుంటుందో నాకు తెలీదా? ఏమైందో చెప్పమ్మా. ఏం కాలేదు పిన్ని. ఏం కాకోకుండానే ఫోన్ రింగ్ అవగానే నీ ఫేస్ లో ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఫోన్ ఎత్తి మాట్లాడగానే ఎక్కడలేని బాధ కనపడిస్తుంది. ఏమైంది చెప్పమ్మా. నీ పిన్నిలా కాకుండా నీ ఫ్రెండ్ అనుకొని చెప్పు. మా కాలేజ్ లో ఒకటి నేనంటే ఇష్టమని పదే పదే నా వెంట పడేవాడు. నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని ఎంత చెప్పినా కూడా నా వెంట పడేవాడు. ఒకరోజు అడిగా నేనంటే ఎందుకు ఇష్టమని. అడిగాక అసలు ఎవరే ఆ అబ్బాయి? సూర్య. ఛా, వీడు కూడా అవుట్ అయిపోయినాడ్రా. ఈసారి కానీ ఓడిపోతే పక్క ఊరు దగ్గర మనం పరుగు పోతుందిరా. అవునరా, 1 ball 6 runs to win. ఇప్పుడు ఏం చేయాలరా? ఇంకా మిగిలింది సూర్య ఒకడేరా. రే సూర్య, రే ఒక్కడే ఉన్నాడు, వీని ఒకడనే అవుట్ చేసిరా. మ్యాచ్ మందే అయిపోతాది. తనే పిన్ని, సూర్య. ఉండగా ఎవరో వచ్చాడో చూసుకో వస్తాను. నువ్వు ఉండు పిన్ని, నేను వెళ్ళి చూసొస్తా. ఎవరండి మీరు? 3 సోపులు కొంటే ఒక సోప్ ఫ్రీ మేడం, తీసుకుంటారా? మాకేమో దళవయ్యా. ఎవరో వచ్చింది? ఎవరో సేల్స్ మ్యాన్ అంట పిన్ని. ఓ అవునా, తొందరగా చెప్పవే. నెక్స్ట్ టైం అయిందో. రే సూర్య, రే మన మ్యాచ్ గెలిచేసాం. ఎక్కడికి వెళ్తున్నావు ఎంజాయ్ చేయకుండా? శృతి వచ్చే టైం అయిందిరా, వెళ్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి. శృతి ఎవర్రా? తన గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదురా, చాలా చెప్పాలి, మీరు వినలేరు. నువ్వు శృతి శృతి అని శృతి జపం చేస్తా ఉంటే నువ్వు ఇంకా ప్లేయర్ అయినట్టే. ఇంకా మేము చూసినట్లే. రే నా శృతి నాతో ఉంటే నేను ఏదైనా సాధిస్తానరా, మీరు ఎంజాయ్ చేయండి. వీడు వినలేరా? పదరా, చెరో 2 బీర్లు వేసుకుందాం బెడ్ డబ్బులతో. పదమ్మా. శృతి, శృతి శృతి ఆగు. శృతి 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 ఆగు. శృతి ఏంటి బాధ? బాధగా శృతి, నీ మీద ప్రేమ. నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్పా కదా. ఎందుకు ఇష్టం ఇష్టం అని వెంట పడుతున్నా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను కూడా ఇన్నిసార్లు నువ్వంటే ఇష్టం ఇష్టం అని చెప్తున్నా కదా, నీకు అర్థం కావడం లేదా? అసలు నేనంటే నీకు ఎందుకు ఇష్టం చెప్పు. నువ్వు అందరు అమ్మాయిలా కాదు, సంథింగ్ స్పెషల్. నీ హెల్పింగ్ నేచర్ చూసి నీకు పడిపోయా. అర్థం కాలేదు. ఒక రోజు నేను క్రికెట్ ఆడి దెబ్బ తగిలిచ్చిన హాస్పిటల్కి వస్తే, నేను డాక్టర్ ఉన్నాడో లేదో చూసుకొని వస్తా. సరే వెళ్ళరా పో. అక్కడ ఒక చిన్న పిల్లవాడు కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు పట్టించుకోలేదు, నీకు గుర్తుందా? అరే పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయాడే. ఎవరి అమ్మాయి? రే మామ, డాక్టర్ వచ్చేదానికి టైం పడుతుందంట్రా. ఏమైందబ్బా ఆయనకి? పిలిచినా పలకట్లేదు. ఎటు చూస్తున్నాడు వీడు? ఆహా, ఇదా కథ. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఎవరో తెలియని వాళ్ళ కోసమే నువ్వు ఇంత చేస్తే, అదే నీ వాళ్ళు అనుకుంటే నువ్వెంత చేస్తావు. అందుకే నేను నీకు పడిపోయాను. నువ్వంటే చాలా ఇష్టం శృతి. మేబీ ఆ ప్లేస్ లో నేను కాకపోయినా ఇంకెవరున్నా అలాగే హెల్ప్ చేసేవాళ్ళు. ఐ థింక్ నీది లవ్ కాదు, అట్రాక్షన్. మరి ఎవరు హెల్ప్ చేయలేదే, నువ్వెందుకు చేసావు? ఎందుకంటే నువ్వు సంథింగ్ స్పెషల్ శృతి. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. చూడు, ఇలా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకు, అండ్ నా టైం వేస్ట్ చేయకు. ఓయ్ శృతి, నీకు నచ్చే వరకు, నేను చచ్చే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. అమ్ము అమ్ము, క్యారీ ఎత్తుకొని పోవే. క్యారేజ్ ఏం వద్దమ్మా, ఈరోజు హాఫ్ డే, నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేస్తా. ఓ అవునా, కాలేజీలో ఏమన్నా ఇబ్బందిగా ఉందమ్మా? ఇబ్బంది ఉంటుందమ్మా, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు రారు. అలానే ఉండు. మధ్యలో ప్రేమ దోమ అని ఎవరైనా ఎంట పడతాడు. వాటి జోలికి వెళ్ళావని తెలిసిందో నా గురించి తెలుసు కదా. నువ్వు ఊరుకోవయ్యా, మన అమ్మాయి అలాంటిది కాదు గానే. సరేలే, అది చూస్తా. మీ నాన్న ఎప్పుడు అంతేలేవే, నువ్వు కాలేజీకి వెళ్ళు. హాయ్.
ఏంటి ఈరోజు లేట్ గా వచ్చావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఎప్పుడు టైంకి వచ్చేదాన్ని కదా, ఈ రోజు ఏంటి లేటా అని. ఓ మేడం కోపం కూడా వస్తుందా? నేను మనిషిని కాదా? ఓ ఓ ఓ ఎప్పుడు నవ్వుతూ 10 మంది నవ్వించే నువ్వు ఈ రోజు కోపంగా ఉన్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అసలే పిచ్చ చిరాకులో ఉన్నా. నాకు కోపం తెప్పించినట్టు తిట్లు తినకు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను ప్రేమించాను శృతి, నీ కోపాన్ని భరించలేనా? చెప్పు, నీ కోపం తగ్గాలని నేనేం చేయాలి చెప్పు. నన్ను కొడితే నీ కోపం తీరుద్దా? అయితే కొట్టు. పోనీ నన్ను తిడితే నీ కోపం తీరుద్దా? అయితే తిట్టు. నువ్వు ఇలా ఉంటే చూడలేకున్నాను శృతి. అబ్బా తన కోపం తగ్గేటట్టుగా లేదు, ఏం చేయాలి ఇప్పుడు? రే ఏదో చేసి నవ్వించరా. సరే నేను చూసుకుంటా ఉండు. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఈడెవడు జీన్స్ షర్ట్ వేసుకుని మరీ అడుక్కుంటున్నాడు. నా దగ్గరే రూపాయలే చేస్తున్నా, నీకెక్కడ నుంచి దానం చేయను. ఇప్పుడు నేను సేమ్ నీట్ అయిపోయి. సరే రా బాబయ్య, ఇద్దరు కలిసి అడుక్కుందాం. రా బాబయ్య వెళ్దాము. రే వదలరా రే. బాబయ్య హే నువ్వు నవ్వావు. నేను నవ్వలేదు. శృతి నువ్వు నవ్వావు, నేను చూశాను. హే నేను నవ్వలేదు పో. రే నా శృతి నవ్వేంద్ర. ఎవరా ప్రాక్టీస్ బాగా చేస్తాడవా? చేస్తున్నాను నాన్న. మళ్ళీ ఏంట్రా గ్రౌండ్ లో ఒకసారి కూడా కనపడవు? అంటే నాన్న అది మా వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. ఏదే మన బస్ స్టాండ్ లోనా? ఈయనకెలా తెలిసిపోయిందబ్బా? చూడు అమ్మాయిల చోని వదిలేసి వెళ్ళి ప్రాక్టీస్ చేయి మంచిగా, సరేనా? అమ్మా నాకు 500 కావాలమ్మా. 500 అదేనికి రా? కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, మా పార్టీ ఇవ్వాలి. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? నీకెలా తెలుసమ్మా? చిన్న రాయి చేశాను దొరికిపోయావు నువ్వే. ఎలా ఉంటుందిరా అమ్మాయి? అమ్మాయికి ఏంటమ్మా, చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు, చక్కని బాపు బొమ్మలా ఉంటుంది. అంత బాగుంటుందేమ్రా? అవునమ్మా. అయితే నాకు ఒకసారి పరిచయం చెప్పిరా. అమ్మా ఫస్ట్ నా ప్రేమ నొప్పుకొని తర్వాత నీకే కదా పరిచయం చేపిస్తాను. సరేలే. అమ్మా మరి నేను అడిగిన 500 అమ్మా. ఇదిగోరా. థ్యాంక్ యూ అమ్మా. రేపు శృతికి స్పెషల్ డే కదా, లైఫ్ లో మర్చిపోలేని మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. హలో రే మీ ఇంటి బయట ఉన్నారా? రే నేను పడుకోన్నారా? హే రారా. ఏంట్రా పొద్దున్న ఫోన్ చేసి విసిగిస్తావు? రే అర్జెంట్కి వెళ్ళాలి. ఎక్కువ. ఎక్కడికి రా? చెప్తాను ఎక్కరా నువ్వు. సరే ప్యాంట్ అయినా వేసుకొస్తావు. గాలి బాగా ఆడుతురా. రే కనీసం పాటైనా పాడేసి వస్తారా? సరే వెళ్ళు. వీడికేం ఫైల్స్ వచ్చినా ఏంటి అలా తిరుగుతున్నాడు? రే ఇప్పుడైనా చెప్పరా ఎందుకు తీసుకొచ్చావో? ఈ రోజు శృతి బర్త్డే రా, తన సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చాను. ఓ అందుకేనా స్నానం చేయకుండా సెంటు కొట్టుకొచ్చేసావు? లేకపోతే నువ్వు అంత తెల్లారి రెడీ అవడం ఏంటి? ఏంటి అన్న, ఏంటి నా మీద జోకులు వేస్తున్నావు? సాయంత్రం పార్టీకి డబ్బులు వద్దా? మచ్చా నువ్వు హీరో మచ్చా, హీరో. నీకే శృతి పో. మచ్చా శృతి వస్తుంది మచ్చా. ఏంటి నీ తలనొప్పి? నీకంటే ముందే వచ్చేసాడు. అటు చూడు. హే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా పదా. హాయ్ శృతి. హలో. హాయ్ నందు. ఏంట్రా? అబ్బో వేడిపోయి మీద కాలు పెట్టినట్టున్నానే. ఏంటి శృతి డల్గా ఉన్నావు? ఏంట్రా సూర్య, ఇప్పుడే షోరూమ్ నుంచి తీసిన బండిలాగున్నావు. మరి నేను? నువ్వా షోరూమ్ బయట అడుక్కునే వాళ్ళలాగున్నావు. ఎందుకే మన గురించి మనం చెప్పుకోవడం? రే ఆపండి. ఏంటి శృతి ఏం మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడుతున్నావుగా, తనేం మాట్లాడుద్దిలే ఇంకా. అబ్బా నన్నెందుకు కొట్టావరా? దోమరా దోమ, ఎంత కొట్టినా చావని దోమ మధ్యలో వచ్చి దూరుతోంది. అమ్మో వీడు నన్ను కొట్టేలాగున్నాడే. ఏంటి సైలెంట్ అయిపోయావు? వాగే ఏంటి నీ ప్రాబ్లం? ఈ రోజైనా మనశ్శాంతిగా ఉందామంటే నుంచి ఎలా లేవే? అదేం శృతి అలా అంటావు? ఈరోజు నీ బర్త్డే విష్ చేయడానికి వచ్చి ఇలా విసిగించుకుంటున్నావు. నీ విషయస్ ఇక్కడ ఎవ్వరికి అవసరం లేదు, కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు వచ్చింది, నీకు విషయం చెప్పడానికి శృతి. అబ్బా చెప్పేసి పో. హ్యాపీ బర్త్డే శృతి. ఇంక చెప్పావుగా వెళ్ళు. వెళ్ళడానికి కాదు వచ్చింది, వెళ్ళు వెళ్ళు అంటున్నావు. మరి ఇంకేంటి? అది నీకు ఒక సర్ప్రైజ్ ఉంది శృతి. శృతి మీ నాన్న ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మా నాన్న వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. నేను ఎక్కడికి వెళ్ళను. మీ నాన్న రాని మీ నాన్నతోనే మాట్లాడతా. మీ అమ్మాయి నా ప్రేమ ఒప్పుకోవట్లేదు అని. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతా. నేను వెళ్ళను కాక వెళ్ళను, ఇక్కడే ఉంటా. ప్లీజ్ ప్లీజ్. శృతి ఏంటమ్మా ఏమైంది? కంగారుగా ఉండవు. నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు అటు చూస్తావు ఏమిటి? ఏం లేదు నాన్న, ఏదో సౌండ్ వస్తే చూసాను అంతే. ఓ అవునా? ఏమ్మా కాలేజ్ ఫీజు కట్టాలన్నావో తీసుకోకుండా వచ్చేసినావు? మర్చిపోయాను నాన్న. ఇందా తీసుకో. అమ్మయ్యా బ్రతికిపోయాను, చూస్తే చంపేసేవాడు. అయితే తనని మీ నాయన చూడలేదా? లేదు పిన్ని చూడలేదు. వాడు ఏడిపిస్తున్నాడని మీ నాయనకి ఎందుకు చెప్పలేదు? చెప్తే కాలేజ్ మానిపించేస్తాడేమోనని భయం వేసి చెప్పలేదు. అవునా? ఈ తర్వాత ఏం జరిగిందమ్మా? రే నన్న ఆగనన్నా.
రే రన్నా గుడికి వెళ్ళి స్వామి కవరిస్తారు తీసుకొని రానన్నా. నేను వెళ్ళాను పోమ్మా, నాకు పని ఉంది. నిన్న సర్వీస్ కి డబ్బులు అడిగినా వద్దా? ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ భలే చేస్తావమ్మా నువ్వు. సరే వెళ్తాలే. తమ్ముడు పూజారి గారు ఎప్పుడు వస్తారమ్మా? ఆగు వెయిట్ చేయి వస్తారు. వారేని కలికాలం ఏం చేయలేం. ఈ పూజారి గారు ఎప్పుడు వస్తారో ఏమో. శృతి, దేవుణ్ణి నా గురించే కోరుకుంటున్నావా? నీకు అసలు బుద్ధుందా? నిన్ను మా నాన్న చూసుంటే నాకు ఎంత ప్రాబ్లం అయ్యేది తెలుసా? ఇప్పుడు ఏం కాలేదు కదా. అయినా నేను ఎక్కడికి వెళ్ళా నీకు ఎలా తెలుస్తుంది? ఏమో ఆ దేవుడే మనల్ని ఇలా కలపాలని ప్లాన్ చేస్తున్నాడేమో. నీ సంతోషం కోసం నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, నా సంతోషం కోసం నేను నా దేవత దగ్గరికి వచ్చాను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇలా నన్ను మా ఊరోళ్ళు చూసి మా నాన్నకి చెప్తే నా పరిస్థితి ఏమైద్దో తెలుసా? ఏముంది, నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడంతే కదా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలితే జాగ్రత్త. కొడితే నవ్వుతావేంట్రా? నువ్వు నాతో మాట్లాడడమే ఎక్కువ, అలాంటిది నువ్వు నన్ను ఈరోజు టచ్ చేసావు తెలుసా, అందుకే నువ్వు వచ్చింది. ఓయ్ శృతి, శృతి ఓయ్. ఏంట్రా టైం అవుతుంది, ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళలేదా? ఇంకెప్పుడు వెళ్ళలేనురా. ఏమైందిరా? శృతి, శృతి నీకు కొంచెం కూడా రోషం పౌరుషం లేదా? ఎంత చీకొట్టినా వెంట పడుతున్నావు. నీ మీద ఉన్న ఇష్టం వాటిని డామినేట్ చేయండి శృతి. సరే ఇష్టం అంటున్నావు, నేనంటే నీకు ఎలా ఇష్టం చెప్పు. అర్థం కాలేదు శృతి. ఇష్టం అంటే జస్ట్ ఇష్టమా, లేదా లవ్ చేసి వదిలేసి ఇష్టమా, లేదా పెళ్లి చేసుకునే ఇష్టమా? ఇష్టం ఒకరితో, లవ్ ఒకరితో, పెళ్లి ఒకరితో కాదు, ఈ మూడు కలిపి నీతో చేయాలనుకుంటున్నా. సరే నన్ను పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావు? నేను ఎన్ని కష్టాలు పడినా సరే నీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను శృతి. సినిమా డైలాగులు చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరావు. బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి నేను రీచ్ అవుతాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇలా పదే నా వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. శృతి, నువ్వంటే ఇష్టం అని చెప్తున్నా కదా. ఏం ఇష్టం రా? నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు. మొహం మీద ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా కూడా సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. చూడు, నీకు నేను నిజంగానే ఇష్టమైతే నా ఇష్టాన్ని గౌరవించి ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఇలా ఫెయిల్యూర్ గా ఉంటే ఏ అమ్మాయి నీకు పడదు. బ్రతకడానికి ఏదన్నా సాధించి అప్పుడు చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను ఇది ట్రూ లవ్వే అని. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటి వాడు ఎక్కడా కనబడడం లేదు? ఇంకా వాడు ఎప్పుడు కనిపించాడులే. ఏం చెప్పావే అంతగా? చెప్పాల్సిందే చెప్పాను. ఇంకా వాడు మన జోలికి రాడు. సరేలే. వెళ్ళిపోయాడుగా, మళ్ళా ఎందుకు బాధపడుతున్నావు? నేను అదే అనుకున్నాను, కానీ 3 months బ్యాక్ ఏం జరిగిందంటే. ఏం జరిగిందే? అది పిన్ని. బార్తక్క ఉండవే, పక్కింటి ఆవిడ వచ్చింది, ఇప్పుడే వస్తాను. చెప్పవే జానకి. చక్కెర అయిపోయింది, కొంచెం చక్కెర ఇవ్వక్క. సరే ఉండు, తీసుకొస్తాను. ఇంకేమైందో చెప్పవే. నేను తిరుపతిలో చదువుకున్నా కదా, నా దగ్గర ఫోన్ లేదని నాన్న నాకు ఫోన్ తీసి ఇచ్చిన 3 months కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో, ఎవరు? ఓయ్ మై లవ్లీ క్వీన్. పేరుతో ఎవరో పిలిచేవాళ్ళే. ఓయ్ క్వీన్ ఆగు. ఎవర్రా క్వీన్? నా పేరు శృతి. నా హృదయ రాజ్యానికి రాణివి నువ్వు. నేనైతే నేను క్వీన్ లానే ఫీల్ అవుతున్నా. అప్పుడు క్వీన్ అనే కదా పిలవాలి. ఓ గుర్తున్నానా? నేను ఇంకా మర్చిపోయావేమో అనుకున్నా. నాకైతే నువ్వు అస్సలు గుర్తులేవు. క్వీన్ అని పిలిచావు కాబట్టి నువ్వే అని గుర్తుపట్టా. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదులే. సరే గానీ నా నెంబర్ నీకు ఎవరిచ్చారు? ఇష్టమున్న వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదేమో. సరే ఏంటి ఫోన్ చేసావు? బాగా గుర్తొస్తున్నావు, మాట్లాడాలని కాల్ చేశాను. ఓ నేను ఇంకా నీకు గుర్తున్నానా? ఇటు వెళ్ళిపోయావని తెలిసింది. అక్కడే ఎవరో ఒకరిని చూసుకున్నావు అనుకున్నా. ఇలా సడన్ గా కాల్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనిషినైతే దూరంగా ఉన్నా గానీ మనసు మాత్రం నీ దగ్గరే ఉంది. అబ్బో అబ్బా, నువ్వు ఇంకా కవితలు మానలేదా? కవితలు చెప్పడానికి నేను కవిని కాదు, నిన్ను ప్రేమించే ప్రేమికుణ్ణి. నీ ప్రేమకై తప్పిస్తున్న శ్రామికుణ్ణి, అనుక్షణం నిన్ను ఆరాధించే భక్తుణ్ణి. ఇంకా నువ్వు ఓకే అంటే అయిపోతా నీ మొగుణ్ణి. ఇంక చాలా ఆపు, నాకు పని ఉంది. क्या भाई मस्त खुशी हो, क्या बात है? అది నీకు చెప్పినా అర్థం కాదులే. क्या तेरा गर्लफ्रेंड कॉल किया? वो बात है. अरे 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 నేను నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా? 4 years బ్యాక్ వెళ్ళిపోయినాడు, మళ్ళీ నువ్వంటే నాకు ఇష్టమని ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టమని చెప్తున్నాడు. చూద్దాం. ఏంటి ఇంకా సర్దుకోలేదా? అయిపోయింది అక్క, 2 minutes. త్వరగా కానీ బస్సుకు టైం అయిపోతుంది కదా. సరే అక్క. అక్క అది సూర్య కాల్ చేశాడు. తను కాల్ చేయడం ఏంటి? 4 years బాకే తను వెళ్ళిపోయాడు కదా. అదే అక్క నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి మరి నన్నే ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. మళ్ళీ నువ్వేం చెప్పావు? ఏముంది, యాస్టీస్ గా ఎప్పుడు చెప్పేదే చెప్పాను. సరే పద బస్సుకు టైం అవుతుంది, వెళ్దాం. ఏంటే ఇలా చిక్కిపోయినావు? తింటున్నావా లేదా? తింటున్నానమ్మా. ఏం తింటున్నావో ఏమో ఇలా చిక్కిపోయినావు. అబ్బా వెళ్ళి కాలు చేతులు కడుక్కొని రాపో. ఎప్పుడు తిన్నావు ఏమో, అన్నం పెడతాను. సరే. హలో హలో. వామ్మో, వీళ్ళమ్మ ఫోన్ ఎత్తిందేంటి? ఎవరబ్బా ఫోన్ చేసి మాట్లాడట్లేదు? సరే ఇంకొకసారి చేసి చూద్దాం. ఏమే ఫోన్ వస్తుంది చూడు.
ఏంటి కాల్ చేసావు? నువ్వేంటి నేను మాట్లాడుతుంటేనే కాల్ కట్ చేసావు? హాలిడేస్ ఇచ్చారు, బస్ కి టైం అవుతుంది, అందుకే ఇంటికి వచ్చేసా. ఓ ఇంటికి వచ్చావా? అయితే నేను కూడా రానా? దేనికి? అంటే నీతో మాట్లాడడానికి. ఇప్పుడు ఫోన్ లో అదేగా చేస్తున్నాం. అలా కాదు, నేను చూసి చాలా ఇయర్స్ అయింది కదా, కలిసి మాట్లాడాలని ఉంది. తమరి గారేం రానవసరం లేదు, ఇలా మాట్లాడు చాలు. హే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వచ్చి నేను చూస్తాను, కాదనుకో ప్లీజ్. ఏం అవసరం లేదన్నానా? ఏంటి కాల్ కట్ చేశాడు? అయినా వాడే చేస్తాడులే, నిన్న కూడా వాడే చేశాడుగా. ఏంటి వీడు ఇంకా ఫోన్ చేయట్లేదు? నిన్న మాట్లాడితే కాల్ కట్ చేశానని ఏమైనా హట్ అయి ఉంటాడా? ఏంటి వీడు ఇంకా ఫోన్ చేయలేదు? వే మాడిపోతుంది చూడవే. అమ్మా చూస్తున్నా. ఏమైంది వీడికి అసలు ఎందుకు ఫోన్ చేయట్లేదు? ఏమ్మా బింది నిండిపోయింది చూడు. సూర్యనే ఉంటాడు. హలో, ఏం చేస్తున్నావే? ఓ నువ్వా? మరి ఇంకెవరు అనుకున్నావు? ఏం లేదులే, నేను మళ్ళీ చేస్తా, బాయ్. వాడు చేయకపోతే నేను మెసేజ్ చేయొచ్చుగా. హాయ్ అని పెడదాం. హాయ్. ఏంటి ఈవినింగ్ అవుతున్నా ఇంకా మెసేజ్ చేయలేదు? ఒకసారి ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫా? ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఏమైంది వీడికి? అది పిన్ని జరిగింది. ఏంటే అబ్బాయిని ఇష్టపడుతున్నావా? అలా ఏం లేదు పిన్ని, మనసులో ఏదో ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ ఏదో నాకు అర్థమైందిలే. వాడితో ఎలా అయినా ఒకసారి మాట్లాడాలి పిన్ని. అవునా? తన ఈ ఊర్లో ఎక్కడుంటాడు నీకు తెలుసా? వాడికి షాప్ ఉంది, అది మాత్రమే తెలుసు పిన్ని. అయితే ఇంకేంటి, రేపు ఆ షాప్ దగ్గర వెళ్ళి చూడు, ఉంటాడు. నీ భయం నాకు అర్థమైందిలే, నేను ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అవునా? థ్యాంక్ యూ పిన్ని. ఏమే శృతి, ఆ అబ్బాయిని కలిసావా? ఎలా ఉండాడే అబ్బాయి, నాకు ఎప్పుడు చూపిస్తావు? ఏమైందమ్మా? అతను సూర్య వాళ్ళ అన్నయ్య కదా, అతను అడిగితే తెలుస్తుంది. మీరు సూర్య బ్రదరే కదా? అవును, మీరెవరు? నేను తన ఫ్రెండ్ ని. ఇప్పుడు ఎక్కడున్నాడు సూర్య? అది సూర్య. ఒక నిమిషం అండి. అయ్యో ఇప్పుడే రావాలకో. వస్తున్నా. ఎమర్జెన్సీ అండి, అర్జెంట్ గా వెళ్ళాలి. హే రామ్ కదా, తను అడిగితే తెలుస్తుంది కదా. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? అవును, మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడంట కదా, వచ్చాడా ఇంటికి? వస్తే మీతో పాటు కనిపించాలి కదా, కనిపించట్లేదేంటి? అయినా మనతో నీకేం పని? ఆ రోజు వద్దని పంపించేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అలానేం కాదు, చూసి చాలా రోజులు అయింది, ఎందుకో చూడాలనిపిస్తుంది. ఆ రోజు వాడిని తిట్టాల్సిందంతా తిట్టి పంపించేసి ఈ రోజు వాడిని చూడాలని ఉందా నీకు? రే వదిలేరా, అయినా నీతో మాకెందుకు, పదరా వెళ్ళరా. అది కాదు, చెప్పాను కదా శృతి, బిస్కెట్స్ కన్నా ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ రామ్, తను ఎక్కడున్నాడో చెప్పు, లేదా తన నెంబర్ అన్నా ఇవ్వు, నేను మాట్లాడతాను. సడన్ గా వాడేందుకు గుర్తొచ్చాను నీకు? ఈ ఒక్కసారికి చెప్పురా. ఎందుకు మళ్ళీ వాడిని తిట్టడానికా? అసలు వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? శృతి నువ్వంటే ఇష్టం అని చెప్తున్నా కదా. ఏం ఇష్టం రా? నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు. శృతి అలా మాట్లాడడం ఏంట్రా? తను చెప్పింది కరెక్టే కదరా. లైఫ్ లో ఏ గోలు పెట్టుకుని ఏం సాధించను నాలాంటి వాడితో ఏ అమ్మాయి మాత్రం నా ప్రేమను ఒప్పుకుంటుందిరా? అయితే ఏం డిసైడ్ అయినావురా? తను నా గురించి ఆలోచించింది కాబట్టి ఇలా మాట్లాడిందిరా. అందుకే లైఫ్ లో ఏదో సాధించాక తనకు కనపడతాను. నువ్వు వెళ్ళిపోతే మీ అమ్మ నాన్నరా? నువ్వు ఉన్నావు కదరా, నువ్వు బాగా చూసుకురా మా అమ్మ నాన్నని. లైఫ్ లో ఏదో సాధించేదాకా ఇంకెవ్వరికి కనపడను రా. అలా నీ మాటకు వాల్యూ ఇచ్చి తన పేరెంట్స్ ని మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు, కేవలం నీకోసమే. నాకు ఫోన్ చేసిన ప్రతిసారి రే శృతి ఎలా ఉందిరా? పిచ్చారా ఏమన్నా? మీ అమ్మ నాన్న గురించి అడుగురా, వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి కాదు. రే మా అమ్మ నాన్న చూసుకున్నా, నువ్వు ఉన్నావు కదరా, నాకు శృతితోనేరా భయం. రే తను నిన్ను మర్చిపోయిందిరా, నువ్వు కూడా మర్చిపోరా. తను మర్చిపోయిందని నేను మర్చిపోతే నాది ప్రేమ ఎలా అవుతుందిరా? నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు తెలుసా? రోజుకు 3 సార్లైనా కాల్ చేసి నిన్ను వీడియో కాల్లో చూసేదాకా వాడు హ్యాపీగా ఉండలేడు తెలుసా? ఒక మాటలు చెప్పనా, వాడి డే స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా నిన్ను చూశాకే. నిద్ర లేచాక వాడి ఫస్ట్ ఆలోచన నువ్వే, పడుకునే ముందు వాడి లాస్ట్ ఆలోచన కూడా నువ్వే. నేను తన్ని చూడాలి, అర్జెంట్ గా తీసుకెళ్ళవా ప్లీజ్? సర్లే పద, చూపిస్తాను. పదండి వెళ్దాం. రామ్, సూర్య ఇల్లు అటు కదా, ఇటెందుకు తీసుకొచ్చావు? నువ్వురా చెప్తాను. అదిగో రామ్, ఏదో మాట్లాడినావు కదా, మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు రామ్? పిచ్చి పెట్టిందా నీకు? నువ్వు తిరిగి వస్తావని తెలియక మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు సూర్య. అసలు ఏం జరిగిందిరా? ఒక్కసారి వచ్చి నిన్ను చూస్తాను, కాదనుకో ప్లీజ్. ఏం అవసరం లేదన్నానా? తను రావద్దంటే నేను వెళ్ళకూడదా? తనకు తెలియకుండా వెళ్తే సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. రే మామా, రేపు నేను ఇంటికి వస్తున్నాను రా, నాకు శృతిని చూడాలని ఉంది. ఇప్పుడు సడన్ గా ఇంటికేంట్రా? ఇప్పుడు తను కోరుకున్నట్టుగా నేను లైఫ్ లో సెటిల్ అయ్యాను రా. రేపు వచ్చి తనని కలిసి వాళ్ళ ఇంట్లో మాట్లాడతాను రా, పెళ్లి చేయమని చెప్పి. నువ్వు వస్తున్నావని శృతికి తెలుసా? నేను వస్తున్న విషయం తనకు తెలియదురా. రేపు నేను వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉన్నాను. సర్లే అయితేరా.
నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇవ్వాలని ఎంతో సంతోషంగా నీ కోసం బయలుదేరాడు. రే సూర్య, సూర్య ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పనుండి ఇంటికి వస్తున్నాను రా. నేను కూడా శృతి కోసం ఇంటికి వస్తున్నానే. రే శృతి నెంబర్ నీకు ఇచ్చినట్టు చెప్పొద్దురా, మళ్ళీ ఆ పిల్ల నన్ను చంపేస్తాది. చెప్పనులేవే బాబు. బతికించావురా బాబు. ఇంకొక 2 hours తనని కలుస్తానంటే హ్యాపీనెస్ ఎలా ఉందో తెలుసా? అస్సలు మాటలో చెప్పలేకున్నానే. ఎప్పుడెప్పుడు ఆ 2 hours అవుతుందా వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నా స్టాప్ వచ్చింది, నేను వెళ్తున్నా. బాయ్. రే పదరా, శృతి దగ్గరికి వెళ్దాం. ఇచ్చాయంట్రా, రెడీ వెళ్దాం పా. రే నేను బట్టలేం తెచ్చుకోలేదురా. రే నా ఉన్నా పదరా. సరే పద. 4 ఏండ్లు అయిందిరా నిన్ను చూసి. వస్తున్నానని ఒక మాట అయినా చెప్పినావా? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదమ్మా. అబ్బా ఇప్పుడు నిజం చెప్పురా. అంటే నీ కోడల్ని చూద్దామని వచ్చానమ్మా. అంతేగాని అమ్మ నాన్న చూసేదానికైతే కాదు. మాకంటే ఆ అమ్మాయి గొప్ప అయిపోయిందా నీకు? అమ్మా అలా మాట్లాడకే. రేపు పెళ్ళయ్యాక అమ్మకు దూరం పెట్టేస్తాయంరా. అమ్మా నువ్వు నా ప్రాణం, తను నా ఊపిరి. ఈ రెండిట్లో ఏది లేకున్నా నేను బతకలేనమ్మా. దొంగరా నువ్వు, దొరకవు. రే సారా తొందరగా. అమ్మా సరే, నాకు పనుంది, వెళ్తున్నా. బాయ్. రే అన్నం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాయంరా. అమ్మా తర్వాత వచ్చి తింటాలేమ్మా. రే నా మనసుకేమో కీడు అనిపిస్తాందిరా, వెళ్ళొద్దురా. అమ్మా ఏం కాదులే, మళ్ళీ వచ్చేస్తాను. దేవుడా అంత మంచి జరిగేలా చూడు. ఇంకా రాదేంట్రా తను? రే మామా, మీ అమ్మ నాన్న కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు తన్ని. ఒకవేళ ఈసారి కూడా నీ ప్రేమను ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? రే నా ప్రేమలో నిజాయితీ ఉందిరా, ఖచ్చితంగా తను ఒప్పుకుంటుందిరా. రే మామా, రోజు రోజు తనకి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారా? ఇది మంచిది కాదురా మామా. ఈ రోజుతో నా ప్రేమకు ఫుల్ స్టాప్ పెడుతున్నాను రా. తను ఖచ్చితంగా ఒప్పుకునే నమ్మకం నాకుంది. ఏమో లేరా. రే అదిగో మామా, శృతి వెళ్తాంది. పద పద వెళ్దాం కదా. రే మామా, ఎందుకు దాగడమూతులు? వెళ్ళి ఆ పాపతో మాట్లాడచ్చు కదరా. రే ఆగరా, ఈ రోజున తనని తీరా చూసుకొని. రే మామా, ఇప్పుడు నేను తనకు కనపడుతున్న రియాక్షన్ ఏంట్రా? అల్లా బర్రెగం తీసుకొని నడుస్తుంది. రే అమ్మ వెళ్ళిపోతాను పదా. రే మామా రీరా. ఏమైందండి? 2 అబ్బాయిలు బండిలో పోతా అంటే లారీ గుద్దేసిందమ్మా. పాపమమ్మ ఆ పిల్లోళ్ళు. I miss you, Shruti. అమ్మా నాన్న. వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు శృతి, మన అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు, ఇంక రాడు. సూర్య సూర్య ఒక్కసారి లేదు, సూర్య ఒక్కసారి శృతి అని పిలువు. సూర్య ఇంకెప్పుడు నేను దూరం చేసుకోను. సూర్య ఒక్కసారి రా సూర్య, ప్లీజ్. ఒక్కసారి కనిపించి సూర్య, నేను చూడాలనిపిస్తుంది సూర్య, ప్లీజ్ సూర్య. లే సూర్య, ఇంకెప్పుడు నేను ఒక్క మాట కూడా అన్న సూర్య. ఓయ్ మై క్వీన్ శృతి. సూర్య ఎందుకు ఏడుస్తున్నావు శృతి? నా శృతి ఏడిస్తే నేను తట్టుకోగలనా? నువ్వు ఏడిస్తే నేనెలా హ్యాపీగా ఉంటాను? నువ్వు నవ్వితేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. ఇదిగో నువ్వు ఇలా ఏడిస్తే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. వెళ్ళిపోనా? చెప్పు వెళ్ళిపోనా? వద్దు సూర్య. అయితే ఒక్కసారి నా కోసం నవ్వవా? చూడు నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు. నేను ఏడవను, నవ్వుతాను. అయితే నవ్వు. అమ్మయ్యా, ఇంక నేను నవ్వు చూసేశాను. ఇంకా నాకు వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఇలాగే హ్యాపీగా ఉండాలి, సరేనా? వెళ్తాను. వద్దు సూర్య, నన్ను వదిలేసి వెళ్ళొద్దు సూర్య. నువ్వు లేకుండా నేను ఉండలేను సూర్య. ఐ లవ్ యూ సూర్య. లేట్ అయిపోయావు శృతి. వెళ్ళాల్సిన టైం వచ్చింది, వెళ్తాను. వెళ్ళొద్దు సూర్య. విధి ఎంత విచిత్రమైనదంటే, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సూర్య తన ప్రేమను తెలుసుకొని నా ప్రేమను చెప్పేలోపే తన నా దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ తప్పెవరిది? వద్దు అన్న వెంటపడి మరి ప్రేమించిన సూర్యదా, తనను తీసుకెళ్లిపోయి నన్ను బాధ పెడుతున్న దేవుడుదా? మీరే చెప్పండి.
ఈ సూర్య సిరీస్ ని మీరందరూ చాలా బాగా ఆదరించారు. మీ ప్రేమ అభిమానాలకి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరి జీవితాల్లోనూ సూర్య లాంటి అబ్బాయి, శృతి లాంటి అమ్మాయి ఖచ్చితంగా ఉంటారు. ఈ సూర్య స్టోరీ అనేది నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. నేను మీ అందరిలోనూ కోరుకునేది ఒక్కటే, మనుషులు మనతో ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి. వాళ్ళు పోయాక ఎడిస్తే లాభం లేదు. అండ్ ముఖ్యంగా నా టీం మెంబర్స్ రూపేష్, లోకేష్, హీరోయిన్ అమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ సూర్య సిరీస్ ఎంత పెద్ద హిట్ అయింది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో మాత్రం చేసుకోవట్లేదు. 100K దగ్గరలో ఉన్నాం, ఫాలో చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు ఈ సూర్య స్టోరీ అయిపోయిందా అని. ఇంకా అయిపోయినట్టే. సీజన్ 2 అని ఏం లేదు. మీకు సీజన్ 2 కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సీజన్ 2 అని కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అండ్ ఫాలో మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అత్త రామేడి అటెల్లాడు చూడరా. రే నిజం చెప్పరా, మా సూర్యకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది కదరా, నువ్వు చూడలేదా? యాక్సిడెంట్ అయితే మనకు ఒకటే దెబ్బలు తగలం ఏంటి? నీకు ఒక గిచ్చు కూడా లేకుండా బయటపడ్డం ఏంటి? మా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నావు. నిజం చెప్పరా, ఏమైంది మా సూర్యకి?